వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఓ మోసపూరిత ఘటన కలకలం రేపుతుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడికి కుచ్చుటోపి పెట్టిన మహిళా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది స్వామి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 6 లక్షల రూపాయల వరకు వసూలు చేసిందని ఏస్తర్ రాణిపై వేంపల్లి మండలంలో కత్తులూరు గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎమ్మికిది 3వ పెళ్లి ప్రయత్నమని పోలీసులు గుర్తించారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం 2 ఏళ్ల పాటు నడిచిందని ప్రసాద్ తెలిపాడు. వీళ్ళిద్దరూ పెళ్లి బట్టల కోసం హైదరాబాద్ వెళ్లి షాపింగ్ కూడా చేశారు స్వామి. అంతా సవ్యంగా జరుగుతుందని భావించిన వెంకట ప్రసాద్ రెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. గండి క్షేత్రంలో వివాహం చేసుకోవాలని ఏస్తర్ రాణి ప్రసాద్ నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి రోజు ఉదయం ఏస్తర్ రాణి తన తల్లి ఊరేసుకుందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమైపోయింది. దీంతో తీవ్ర నిరాశకు చెందిన ప్రసాద్ తాను మోసపోయానని గ్రహించి వేంపల్లి పోలీసులకు కంప్లైంట్ చేసి ఉన్నాడు. ఏస్తర్ రాణి పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తే పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాణికి గతంలోనే 2 వివాహాలు జరిగాయని, ఆమె పిలివందుల వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ తరహా మోసాలు ఇంకెన్ని చేసింది అనే కోణంలో వేంపల్లి పోలీసులు ఏస్తర్ రాణిని మరింత లోతుగా విచారిస్తుండారు. కాబట్టి పెళ్లిగాని ప్రసాదులంతా జరభద్రం.